అయిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రజితారెడ్డి గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. రజితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మీ పార్టీలో? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాము, టీఆర్ఎస్కి వెళ్ళిపోదాము అన్న ఒక చర్చ మొదలైనట్టుంది. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ మాట బహిరంగంగానే చెప్పిన పరిస్థితి ఏంది? నిజంగా ఈ పేరు కలిసి వచ్చినట్టు లేదా మీకు? చూడండి, మా పార్టీకి కొన్ని నియమాలు ఉన్నాయి. మా పార్టీ అధినేత ఉన్నాడు. ఈ పార్టీ మార్పుపై ఈ సోషల్ మీడియాలో వస్తున్న అలిగేషన్స్, సరే ప్రజలు కొంతమంది టీఆర్ఎస్ ఉండాలని భావిస్తున్నప్పటికీ కూడా దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అందరికంటే ముందు మేము మీడియాకి ఇస్తామండి. దీంట్లో మార్చే ఉద్దేశం ఏమైనా ఉంటే మా అధినేత ప్రకటిస్తాడు, మీ మీడియాకు కూడా మేము ఇచ్చేస్తాము. దాంట్లో ఎందుకండి కోడిగుడ్డి మీద ఈకలు వీగినట్టుగా ప్రజా సమస్యలు ఏం లేవా? మీరు ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇది పెద్ద సమస్య అండి. ఇవాళ మా పార్టీ అధినేత అతనే ఉన్నాడు, మా కేసీఆర్ గారే ఉన్నాడు. మా పార్టీ గుర్తు కారు గుర్తే ఉంది. అవి మారినప్పుడు పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా ప్రజలు ఆస్వాదిస్తారండి, ఆహ్వానిస్తారు. టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ప్రజల దగ్గర నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు. సరే కొంతమంది టీఆర్ఎస్ ఉంటే బాగుండు అని కొంతమంది ఇష్టం వ్యక్తం చేస్తున్నారు. సరే అది కూడా మా బాస్, మా గులాబీ నేత పరిశీలిస్తున్నాడు. ఏదేమైనా కూడా మీ మీడియాకు చెప్తానే ఉంటారు, దాని మీద తొందర అసలే వద్దు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల ప్రజా వ్యతిరేకం ఎక్కువైంది. ఇప్పుడు ప్రజాపాలన చేస్తా అని చెప్పేసి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. మీడియా గానీ వేరే సంస్థలు గానీ ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాళ్ళ మాటలు ఏమైనాయి, ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ మాకు 13 సీట్లు, కనీసం 13 సీట్లు ఇస్తేనే మా హామీలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి దాని మీద కొట్లాడండి మీడియా సంస్థలు కానీ, ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన పోరాడాలండి. ఇలా వాళ్ళ 450 హామీలు ఏమైనాయి, 6 గ్యారంటీలలో 13 హామీలు ఎంత వరకు వచ్చినాయి? ఇలా మహిళలకు ఇస్తానన్న 2500 ఏడబడ్డాయి. ఇలా రైతు రుణమాఫీ లేదు, మీరన్నట్టు రైతు బీమా లేదు. వాళ్ళ చూడండి, ఎంత ఏ పథకం అవలంబించినా రాష్ట్రంలో 4-5కి మాత్రమే అందుతున్నాయి. సంక్షేమ ఫలాలు కేసీఆర్ గారి హయాంలో గడప గడపకు అందినాయి. కేసీఆర్ గారి సంక్షేమ ఫలాలు అందని గడపే లేదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 రైతు ఆత్మహత్యలు అయినాయి. దీని మీద మాట్లాడే వాళ్ళు ఎవరు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు. తెచ్చి ఏం చేస్తున్నాడు? ఇవాళ ఏమి అభివృద్ధి పనులు జరిగినాయో వాటి మీద దృష్టి పెట్టండి. పార్టీ మార్పులు చేర్పులు ఏది కూడా ప్రజలకు నష్టం కలిగించట్లేదు. వాళ్ళ అబద్ధాల హామీల మీద, వాళ్ళ అబద్ధాల పునాదుల మీద నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రశ్నించాల్సిన హక్కు మన ప్రజల మీద ఉంది. చూడండి, ఎలక్షన్లు దగ్గర పడ్డాయని చెప్పేసి గోబెల్స్ ప్రచారానికి తెరదీస్తున్నారు తప్పిస్తే. రజిత గారు ఒక్క నిమిషం మీరు వినాలే ఒక్క నిమిషం. ఇవాళ మీరు పనేం లేదా, వేరే అంశాలు ఏం లేవా అని చెప్పన్నారు. మంచి క్వశ్చన్ చెప్పారు. ఇదే విషయాన్ని మీరు అర్జెంటుగా అవకాశం ఉంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఫోన్ చేసి, ఏమైనా నువ్వు మా అధినేతకు బంధువు అవుతావు, మరి అత్యంత సన్నిహితుడివి, ఏం పనిలేక మాట్లాడినావు అని ఒక మాట మీరు ఆయనకు చెప్పి ఉంటే సంతోషం ఉండేది. చెప్పండి, మీరు మ్యూట్లో ఉన్నారండి. తప్పు ముచ్చటండి. పని లేక ఏ ప్రజా ప్రతినిధి కూడా లేడు. ఇలా ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీయే బీఆర్ఎస్ పార్టీ అండి. ఇలా పొద్దున్న లేస్తే రాత్రి దాకా మా సంక్షేమ ఫలాలు క్రియేట్ చేసి పెట్టి ఏది గడప గడపకు అందించిన ఘనత మాదేనండి. ఇలా పని లేక మేం లేము. ఇలా గోబెల్స్ ప్రచారంతో ఇవాళ అధికారంకి వచ్చి అలవిగాని హామీలు ఇచ్చి బోర్ల బొక్కల పడ్డది వాళ్ళని అడగండి ఈ క్వశ్చన్. సరే ఆయన ఏదో అన్నడేమో, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నడేమో, మరి ప్రజలు ఎవరైనా ఆయనతో చెప్పుకున్నారేమో, ఆయన అన్నడేమో. అన్నంత మాత్రాన ఇలా ప్రజలకేం నష్టం రాలేదు. ఇవాళ వీళ్ళు అబద్ధాల హామీలతోని ప్రజల్లోకి వచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకపోవటం వల్ల ప్రజలకి ఇలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎంతమందికి ఇచ్చారు మాట్లాడండి. మిల్లర్లు అసోసియేట్ అయ్యి రైతులకు అన్యాయం చేస్తున్నారు. దీని మీద క్వశ్చన్ పెట్టండి, దీని మీద డిబేట్ చేయండి. ఇవాళ పంటలు ఇవాళ ఎందుకు చూడండి, నెర్రలు వారిన నేలలను చూస్తుంటే దుఃఖం వస్తుందండి. ఇవాళ రైతుల పక్షాన పోరాడే నాయకులు లేడండి. వాళ్ళకు నీళ్లు ఇస్తలేవు, వాళ్ళకు ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇయ్యక ఇలా పొలాలు ఎండిపోతుంటే, ట్యాంకర్ల నుంచి రైతులు నీళ్లు తడుపుకుంటుంటే ఇవాళ ఒక రైతు బిడ్డగా ఎంత బాధండి.
దాని మీద పెట్టండి డిబేట్. Right. Okay. పార్టీ ఏముందండి ఆ డిబేట్లు అవుతున్నాయి రజిత గారు, ఆ డిబేట్లు అవుతున్నాయి. ఈ డిబేట్ మీద మనం మాట్లాడదాం అనుకున్నాము. ఓకే, నేను మిమ్మల్ని అంటలేనండి, ఇక్కడ ఇది పెద్ద చర్చ కాదని చెప్తున్నా. దీని వల్ల ప్రజలకు నష్టం లేదు. నేను ఇక్కడ మీ ఛానల్ ని కానీ మిమ్మల్ని కానీ అనటం కాదు. ఇది దీని మీద ప్రజలకు గాని ప్రజా ప్రతినిధులకు గాని ఎలాంటి నష్టం లేదు. బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. అది నేను మాట్లాడే విషయం అది. రైట్. ఓకే, ఇంద్రశోభన్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది ఈ పరిణామాలను, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూడాల్సి ఉంటుంది? టిఆర్ఎస్ పార్టీ అనే పేరు మార్చినప్పుడే తెలంగాణతో వాళ్ళ అందము బంధుత్వము తెగిపోయిందని ఆనాడే చెప్తున్నాం, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాం. సార్ ఏమనుకున్నాడంటే రాష్ట్రంలో అంతా అయిపోయింది, ఇక దేశంలో ఏదో చేస్తామన్నటువంటి చాలా కళల పూరీలు అన్నట్టుగా సారు చాలా కళలు అన్నాడు. ఆ